చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మా స్మరణ ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారోలు అయ్యాల్టి మోక. ఓ అరవిందన్న నువ్వేందే గిట్లాంటున్నావు? గాలేమో గంత పెద్ద పండుగ పెట్టుకున్నారు వరంగల్లో, నువ్వేమో కేసీఆర్ కాలు ఇంట్లోతోటే భయం ఉన్నది పానా అని ఉన్నదని అని పడితివి. ఇది ఇంటే పరిశాన్ గారు ఆ జనము. ఇక ఆఖరికి కేసీఆర్ కొడుకు బిడ్డ కూడా ఆయన కలవాలంటే ఫామ్ హౌస్కి పోవాలంటే పర్మిషన్ కావాలన్నట. ఎందుకనంటే వీళ్ళకి దూరంగా ఉంటేనే బత్త, లేకపోతే నన్ను బతకనియరని అంటున్నాడు. ఓ కొడుక ఈ మాటలు ఇంటి ఏమన్నా ఉంటుందా అరవింద్ అన్న? నువ్వు ఉంటావు ఆటమైన బాంబులు వేల్చుతావేందే? అయినా వాళ్ళు ఇంటోళ్ళకి ఏం పంచాయతీ ఉంటుందో నాకు అర్థం కాదు. కానీ అందరికందరూ పదవులలోనే ఉండే బాగానే చూసుకునే మళ్ళీ పంచాయతీ ఏడు వచ్చిందంటావు. ఏమో మరి నీకు ఈ మతలబు నీకే తెలియాలి, మాకైతే తెలియదు. కానీ మరి రేపు వాళ్ళేమో గత పెద్ద పండుగ పెట్టుకున్నారు, ఇవాళ నువ్వేమో ఇట్లా కేసీఆర్ ఇంట్లోతోటి ఆయనకు పానం మీదకి ఉన్నది పరిశాన్ ఉన్నదని అంటున్నావు. ఏందో అరవింద్ అన్న మరి ముచ్చటైతే. ఇక ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేరు అంటారు కదా, గట్లనే ఉన్నది పాపం కేసీఆర్ పరిస్థితి అని చెప్పి కేసీఆర్ కుటుంబం మీద బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గట్టిగానే మాట్లాడుకొచ్చిండుల్లా. కేసీఆర్ కు ఆయన కుటుంబం నుంచే పెద్ద ప్రమాదం ఉన్నది, కడుపుల కత్తు లెక్క తయారై కూసున్నారు. అదే భయంతో కేసీఆర్ ఇక మొత్తానికైతే ఫామ్ హౌస్ లోనే ఉంటున్నాడు, బయటకు గందికే అత్తలేడని చెప్పుకొచ్చిండుల్లా. అందరూ ఒకటే కాడుంటే చంపే ప్రమాదం ఉంటదనే భయంతో కేసీఆర్ దూరంగా ఉంటున్నాడని మాట్లాడుకొచ్చిండు. ఇక చూడుండ్రి కావాలంటే మనోవేదన ఎప్పటి నుంచో గురవుతాడు పాపం, అందుకే ఫామ్ హౌస్ ఉంటాడు. నేను మసాలు చెప్తే కదా ఇల్లు పెట్టి ఫామ్ హౌస్ ఎందుకున్నాడు. పాతకాలంలో వనవాసం పోదురు, ఈయన ఇప్పుడు వేడు వ్యవసాయానికి పోయాడు. ఈ వేదనకి ఆయనకు భయము, వేదన ఒకటి భయం కూడా ఒకటి. ఇంట్లో ఉంటే మెత్త పెట్టి చేయడం చంపేస్తాడు రాత్రే. ఫామ్ హౌస్లోకి పోయి ఆడ కొడుకు బిడ్డ కూడా రావాలంటే ముందే అపాయింట్మెంట్ ఇవ్వాలంట, క్లియరెన్స్ ఇస్తేనే లోపలికి వస్తారట. ఈడ ఉంటే మెత్త పెట్టి చంపేస్తారని భయం కూడా ఉన్నది ఈయనకి. ఆయన జాతిపిత అని నువ్వు తెలంగాణను అవమానిస్తున్నావు బ్రదర్. అగ్గో ఇన్న రానుల్లో గంతే కాదట, ఇంకా కేసీఆర్ ను తన బిడ్డలు కేటీఆర్ కవిత కలవాలన్న అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అని మొత్తానికైతే అరవింద్ ఆరోపించుకొచ్చిండు. మరి ఇది ఎంతవరకు నువ్వదిగానో గానీ ముచ్చటైతే బాగానే చెప్పుకొచ్చిండు. మరి ఈ మంత్రి సాబ్ మస్తు చెప్పుకొస్తున్నాడు ముచ్చట. వాజీవే గీది అయితే నిజమే. మరి మొత్తం గాడి తప్పిన ఏపీని మళ్ళీ దారిలోకి తీసుకొచ్చింది కూటమి సర్కారే. అగో అందుకని ఈ మంత్రి గారు మాట్లాడుకొచ్చిండ్రు అనుకో రాదుండ్రి. మేము ఏ తరీకనైతే అభివృద్ధి చేస్తామని చెప్తున్నామో గదే తరీకలు అవుతుంది ఏపీ. ఎందుకనంటే మనం జగనాల్ని నమ్మితే చూసినాం కదా, మను చేసి అంబట్ల తెడ్డోలు అయ్యిండు కదా. అగో అట్లాంటి పరేషాన్ చేతలు ఉండవు మా దగ్గర. బరాబర్ రూట్ ఉన్నది, బరాబర్ విజన్ ఉన్నది, బరాబర్ విజన్ తోటి నడిపించే నాయకుడు ఉన్నాడు. ఆయనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక మా హయాంలో ఎట్లుంటుంది ఏం సంగతి అనేది మీరు చూస్తూనే ఉన్నారు కదా. అయినా ఏపీ జనాలు కూడా ఈ 10 నెలల్లో కానీ ఈ లెక్కిన కాంచెలు కానీ గింత రిమార్క్ కూడా లేదనుకో రాదురి. అయినా వాళ్ళు ఎడరికామ్గా ఉన్నారు, ఇరామ్ లేకుండా పని చేసుకుంటూనే పోతున్నారు. అందుకని ఇక్కడ మంత్రి గారు కానీ అక్కడ ఏపీ జనం కానీ అందరూ అనుకొస్తున్నారు. ఇంతకు మంత్రి గారు ఎవరు ఏం చెప్పింది అనేది ఒక పారి అరుచుకుందాం రారి. ఏదేమైనా కూటమి సర్కార్ వచ్చినాక ఏపీ ముచ్చట మామూలుగా లేదు, ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు జోరుగా నడుతా అన్నాయి. ఇక ఇప్పుడు రాయలసీమ అభివృద్ధికి కూటమి సర్కారు కట్టుబడి ఉన్నదని చెప్పి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చిండు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరకాడ పర్యటించిండులో. ఏపీలా గెలిచిన కాంచెల్లి ఇక కూటమి నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం, డిప్యూటీ సీఎం అందరు కలిసి గుండు గుత్త ఏపీని మొత్తం పర్యటిస్తాండ్రు. ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నాయి, ఎవరెవరు బాధపడుతుండ్రు, ఏది ఎట్లా చేద్దామనే ముచ్చట మీద ఒక్కరోజు కూడా ఇరామ్ లేకుండా రికామ్ లేకుండా కాళ్ళకు గిరికలు కట్టుకున్నట్టు తిరుగుతూనే ఉన్నారు చూడుండ్రి. ఇక కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం కూడా చుట్టిండులో. ఆర్టీసీని గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పుకొచ్చిండు. ఇక గాలిపంక పార్టీ హయాంలా అభివృద్ధి సంక్షేమం ఒక్కటి కూడా జరగలేదు, విధ్వంసం తప్ప అని పంకపాటోల మీద సురుకులు పెట్టిండు. అధికారంలోకి వచ్చినాక 10 నెలలలోనే అన్ని శాఖలను గాడిన పెట్టిన ఘనత సీఎం చంద్రబాబుదు అని చెప్పి మంత్రి చెప్పుకొచ్చిండు చూడుండ్రి. గత ప్రభుత్వాల్లో చేయలేని పనిని చేసి చూపించి ఈరోజు ఇండోర్ స్టేడియం ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఆర్టీసీకి సంబంధించి కొత్త ఆర్టీసీ బస్సులు, అలాగే డిపోను కూడా ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీని మరొక్కసారి గాడిలో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈ పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రావడం జరిగింది. సోదరులారా అందరూ మీరు ఒకటి గమనించాలా, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. కేవలం సంక్షేమం అని చెప్పి సంక్షేమం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఆ ముఖ్యమంత్రి ఉంటే ఈరోజు గడిచిన 10 నెలల్లోనే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పునర్జీవం పోసి అన్ని డిపార్ట్మెంట్లను మరొక్కసారి గాడిపైకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది.
హాగో ఇన్న రానుల్లా మరి లేకపోతే ఎందుల్లా ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి అంటే అభివృద్ధి పోన్రి పరుగులు పెడుతున్నదనే చెప్పాలా. ఇచ్చిన మాట ప్రకారము 16,500 డిఎస్సి పోస్టుల ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టినాము. ఇక మే 2వ తారీఖు నాడు ప్రధాని చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణ పనులకు కూడా శ్రీకారం చుడుతున్నామని ఇక మొత్తానికైతే గీ తీరుగా చెప్పుకొచ్చిండుల్లా. కడపల 2,000 కోట్లతోటి ఇంకా ఎస్సీజెడ్లతోటి పనులు షురు కాబోతున్నాయని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే ఆగనే కర్రెగుట్టలు మొత్తం ఎర్రగుట్టలు అవుతున్నాయి కదా, అన్నల నెత్తురు వారుతున్నది. ఏమి లేదా మొత్తం అడవిలో 1000 మంది దాకా అన్నలు ఉన్నారని తెలుసుడితోటి కేంద్రం నుంచి బలగాలు వచ్చి హెలికాప్టర్లతో జల్లడ పడుతున్నాయట. ఇక ఈ జల్లడ పట్టుడేమో కానీ అటు ఆదివాసులు చచ్చిపోయేటట్టున్నదా, మీరు అన్నలు పట్టుకున్నాడు కాదు, అక్కడ అమాయక జనం ఉన్నారు, జర కూంబింగ్ ఆపురనేమో. ఇక ఇటు మానవ హక్కుల కమిషన్ వాళ్ళు కానీ ఈ నేతలు ఉంటారు కదా, ఇక ఎర్రన్నలు వాళ్ళ సానుభూతి పరులు వీళ్ళందరూ కూడా అమాయక జనాన్ని చంపే హక్కు ఎవరు ఇచ్చిరా మీకు, అట్లా చేయొద్దు, ఇప్పటికైనా ఆపండి ఇది ఎన్కౌంటర్ అని చెప్పనేమో వాళ్ళు అంటున్నారు. ఇక వీళ్ళేమో తగ్గేదేలే అని వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు 30 మంది దాకా చచ్చిపోయారట. ఇక ఇవాళ ఒక జవాను కూడా గట్టిగానే గాయాలు అయినాయట. ఇక మరి ఎట్టెటవుతుందో ఏం సంగతి, ఆయన కూంబింగ్ అయితే జోరుగా నడుస్తున్నది. ఇక అడివంతా వనం అంతా ఎరుపెక్కుతున్నది అనుకో రాత్రి, కర్రె వనం ఎర్ర వనం అవుతున్నది. మరి అన్నలు ఎట్లా పరిస్థితో మరి ఏమవుతుందో తెలియదు. దీన్ని ఎవలాపాలే ఏం సంగతి ఏం అర్థమవుతలేదు, అక్కడ ముచ్చటంతా ఎరుపెక్కింది. హాగో ములుగు జిల్లా కర్రెగుట్ట కాడ కాల్పుల మోత మోగుతున్నదుల్లా. మావోయిస్టుల టార్గెట్ గా భద్రతా బలగాలు బాంబులు ఆన గురిపిస్తున్నాయి. భీకర కాల్పులలో 28 మంది మావోలు కాలం చేయంగా ఇంకింత పెరిగే అవకాశం ఉన్నదని చెప్పుకోతుంది. చూడుండ్రి, కర్రెగుట్టలను కేంద్ర బలగాలుగా పూర్తిగా లాధీనంలోకి తీసుకునే అనుకోరాదుర్రి బలగాలు. ఇక వెంకటాపురం కేంద్రంగా పూర్తి స్థాయిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి ఏడికాడ ఏరెత్తుండ్రు. వేల సంఖ్యల భద్రతా బలగాలు వచ్చి పడ్డాయి. అడుగడుగు జల్లెడ పడతాండ్రు. అక్కడికి హెలికాప్టర్లతోని నిత్యావసర సరుకులు తాగునీళ్లు తరలించుకుంటుండ్రులా. ఇక వెంకటాపురం వాజేడు మండలాల భద్రతా బలగాల మోయరింపు ఇక రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలక గిరిజన ఊర్లల్లో జనాలు బిక్కు బిక్కు అనుకుంటా కాలమే లదిత్తుండ్రు. ఇక కర్రెగుట్ట కాడ 1000 మంది మావోలు ఉన్నారనే ముచ్చట తెలుసుడుతోటి 5 వద్దుల కాంచెల్లి దాదాపు 20,000 మంది బలగాలతోటి కూంబింగ్ నిర్వహిస్తుండ్రు. ఇప్పటికే జాగల బలగాలు రౌండప్ చేసిర్రు. చూడుండ్రి, మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అక్కడనే ఉన్నాడని అనుమానిస్తాండ్రు. ఛత్తీస్గఢ్ అడవులల్లో మావోయిస్టుల అనే మాట వినబడకుండా చేసేందుకు కేంద్రం చేపడుతున్న అతిపెద్ద యాంటీ నక్సల్ ఆపరేషన్ కీలకాంకానికి చేరుకుందనే చెప్పాలి. ఆపరేషన్ లా మీది చెయ్యి సాధించేందుకు ముమ్మరంగా కూంబింగ్ సాగుతున్నది. ఫుట్పాత్లు పుణ్యానుకున్నాయి కదా అని ఆడ దుకాణం వేసుకుంటాం, రేకుల షెడ్ వేసుకుంటాం, ఆడ దందా చేసుకుంటాం అంటే నడవదు తాత. అంతా రోడ్ కిందికి రావాలి, రోడ్ ఎల్పులు కావాలి. ఇప్పటికే చాలా ట్రాఫిక్ పెరిగింది. మీరు అడగలే దుకాణాలు వేసుకుంటే ఎట్లా అని జిహెచ్ఎంసోలే కానీ ఇక అందరు కలిసి బలివీకేసిన దుకాణాలన్నీ ఉడవీకేస్తారు అనుకో రాదురి. మరి ఎందుకంటే ఇంత రోడ్డు దగ్గర అయ్యే కొద్ది బండ్లు జామ్ అవుతుండే, ట్రాఫిక్ జామ్ అవుతుండే. ఇక వీళ్ళు ఫుట్పాత్ మీద అడగలే దుకాణాలు పెట్టుకుండే. సరే బతకొద్దు అంటలేం కానీ మరి వాళ్ళకు కూడా దారి చూపించాలి కదా సర్కారు కూడా. ఎందుకంటే చిన్న చితక బతికేటోళ్ళ మరి ఇప్పుడు ఉన్న పలంగా లేపేస్తే వాళ్ళ బతుకు జీవనం ఏం కావాలి. మరి ఇక 2 దిక్కుల న్యాయం జరగాలి సారు ఏదేమున్నా. అయితే హైత్నగర్ కాయ కూడా సురువు అయిందట చూడు. ఇక అక్రమంగా ఫుట్పాత్ల మీద ఏం దుకాన్లు పెట్టినా ఏం పెట్టినా ఊకునేదే లేదు అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు అయితే కూల్చివేత్తలు షురు చేసిండ్రులా. ఇక ఏమన్నా పెడితే ఊకునేదే లేదని చెప్పుకోతుండ్రు. ఎక్కడికక్కడ తొలగిస్తుండ్రు అనుకో రాదురి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లున్న కుంట్లూరు రోడ్ల ఫుట్పాత్ల మీద వెలిసిన షాప్లను ఏడుకాడ తీసేసిండ్రు జిహెచ్ఎంసీ అధికారులు. ఇక చూడుండ్రి కావాలంటే ఆగో చూసిన రానులా. ఇక పట్నంలో కూడా ఫుట్పాత్ ఆక్రమణల భరతం పడుతుంది అనుకో రాదుర్రి జిహెచ్ఎంసీ. ఇక హయత్ నగర్లున్న కుంట్లూరు రోడ్ల ఫుట్పాత్ల మీద ఇక కొన్ని దుకాణంలు ఉంటే వీటిని కూడా తీసేసిండ్రు. ఇప్పటికాంచెల్లి చెప్పినా కూడా ఇట్లా పెడితే ఎప్పటికప్పుడు తీసేసుడే, ముందు ముచ్చట వెనక ముచ్చట ఏం లేదు అని చెప్పి మొత్తానికైతే గట్టిగానే చెప్పుకొస్తున్నది. ఇక మరి చిన్న చిన్న బతుకులాయ గిట్లా తీసేస్తే ఎట్లా అని చెప్పి దుకాణములు మాట్లాడుకోతుండ్రు. కానీ ఇక అక్రమంగా పెడితే ఎట్లుకుంటాం ఏం చేస్తామని జిహెచ్ఎంసీలు అనుకత్తున్న మాటనులా. మొత్తానికైతే ఫుట్పాత్ల మీద ఏసోటి దుకాణాలు ఏం కూడా పెట్టద్దని పూరాగా అయితే చెప్పుకొస్తుండ్రు. ఏడుకాడ తీసేస్తుండ్రు అనుకో రాదుర్రి. ఇక పట్నంలో అయితే ఫుట్పాత్ ఆక్రమణల మీద భర్తం పడుతుండ్రు జిహెచ్ఎంసీలు. ఇక అయిపోయా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని ముందుగానే శుభ్రంగా ఉంచుకుంటే హాస్టల్ అంతా మంచిగా ఉండేది కదా. అడ్డగోలిగా 7 చెత్త అనే ఎక్కడ భూ అక్కడనే ఎక్కడిదక్కడ ఎగనూకి పనులంతా లాపరు ఉంటే హాస్టల్లో ఎలుకలు ఇంత లావు మోపైనాయట. పోరగాలు పడినాక ఎలుకలు వచ్చి కాళ్ళు కొరక చేతులు కొరక వాళ్ళకి అడంగా ఆగమాగం అవుతుంటే ఎవ్వరికి తెలియకుండా దవాఖానకు తీసుకుపోయి వ్యాక్సిన్ ఇప్పిస్తురట. మొత్తం ముచ్చటంతా బయటపడ్డది. ఈ అధికారుల మీద చర్యలు తీసుకోకపోతే ఇక అంత బయటపడ్డాక సాపు చేపిస్తురట. ఏమిటికా పోరగాలను పంపింది హాస్టల్కు నీట్గా ఉంచాలి కదా, ఎవరు జీతాలు ఇస్తారు మీకు? చేను పిట్టలు మేస్తే జీతం పిట్టలు మేస్తున్నాయని గిట్ల మోపైరు అధికారులు. ఇసొంటల మీద చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఏంది ఆ పొరగాల చర్మం ఎలుకలు కొరికితే ఏమైనా ఉంటుందా? ఇసం ఎక్కుతుంది.
అని లోలికున్న వారెతను. ఇక చూడు ఎట్లుందో భాగవతం. అది చదువుకునే హాస్టలా లేకపోతే ఎలుకలుండే రూమా ఏందులా చెప్పుండ్రి. గీ అనంతపురం కాడ కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ వసతి గృహంలా విద్యార్థుల మీద ఎలుకలు దాడి చేసినాయట. 10 మంది విద్యార్థులకు గాయాలైనాయటనుల్లా. గీ ముచ్చట బయటకు ఒక్కకుంటా ఇక కాలేజీ ప్రిన్సిపల్ ఎవ్వరికి తెలియకుండా బాగానే మెయింటైన్ చేసిండట. అయినా తెలియకుంటుంటదా అనుల్లా. ఇక సర్కారు దవాఖాన్ల విద్యార్థులకు గోప్యంగా ఎవ్వరికి తెలియకుండా వ్యాక్సిన్ ఇప్పించిందట ప్రిన్సిపల్. ఇక చూడుండ్రి పాప మళ్ళా బాధ. సార్ మేము కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులం. మేము హాస్టల్లో ఉంటున్నాము, కేఎస్ఎన్ హాస్టల్లో ఉంటున్నాం. ఇక్కడ మాకు 3 డేస్ నుంచి ఎలుకలు వస్తున్నాయి. 10 మంది దాకా ఖర్చునాయి. అవి ఖర్చడం వల్ల మేడం వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాం. వెంటనే మేడం వాళ్ళు స్పందించి మాకు వ్యాక్సిన్లు కూడా వేయించారు. మాకు వ్యాక్సిన్లు వేయించుకోవాలని కూడా తెలియదు, మేడం వాళ్ళే చెప్పి వేయించారు. మాకు కొద్దిగా మొన్న మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ క్లీన్ చేయడం వల్ల దాని ద్వారా వచ్చినాయి. మా దాంట్లో కూడా కొద్దిగా చెత్త ఉందని మేడం వాళ్ళు మొత్తం అంతా గ్యాదర్ చేసి చూసినారు సార్. దాని తర్వాత మేమంతా క్లీన్ చేసుకున్నాము. విద్యార్థినులు వండుకున్నప్పుడు కొరికినాయటను లగి ఎలుకలు హాస్టల్ చుట్టుపక్కల మొత్తానికి పరిశుభ్రంగా లేకుండా ఆగమాగం ఎక్కడ పడితే అక్కడ గందరగోళం ఉన్నదట. ఇక మరి గిట్లా ఆగమాగం ఉన్నాకట ఎలుకలు రాకపోతే ఏమత్తాయి చెప్పుండ్రి. పక్క పొంట ఆగముండే ఇక రంధ్రాలు వేసుకుంటా కన్నలకెంచి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న పాపన పోలేరట. నిర్మాణంలో ఉన్నదట హాస్టల్ భవనము. ఇంకేంది ఎలుకల బెడద బాగున్నదని విద్యార్థులు చెప్పుకొస్తున్నారు. ఇక గిట్ల ఎలుకలతోటి గాయపడ్డాకట హాస్టల్ రూములు పక్క పొంటున్న మొత్తం ప్రాంతాలను శుభ్రం చేపించిండ్రట. గీ ఆలోచన ముందుగానే ఉంటే మంచిది కదా. గిప్పుడు చెప్పి ఏం లాభం, గిప్పుడు చేపిచ్చి ఏం లాభం. విద్యార్థులు కూడా బయట నుంచి వెళ్ళి రూమ్లకు ఇక స్నాక్స్ తీసుకొని వచ్చుడితోటి ఎలుకలు వస్తున్నాయని చెప్పి అక్కడ వార్డెన్ చెప్పుకొస్తున్నది. మరి ఏందో ఏమో పోన్రి, ఎలుకలు కొరికినాయంటే మామూలు ముచ్చట్నా పాడుగాను. మరి ఈ జెండా వందనం నాడు బలెపొరగాలకు పోటీలు పెట్టినట్టు మరి ఇక దొంగలు కూడా పోటీలు పెట్టుకుంటున్నట్టే ఉన్నారు. ఈ కాలనీలో ఒకటే రోజులో ఎన్ని జరుగుతాయి, ఎంతమంది ఇండ్లు దోసుకొస్తాం, నువ్వెంత తెస్తావు నేనెంత తెస్తా అన్నట్టు పోటీ పెట్టుకున్నట్టు భువనగిరిలో చూడుర్రి. ఏకంగా ఒకటే దినంలో 11 ఇళ్లలో దాడులు చేసి మంచిగా దొంగతనం చేసుకొని పోయిరంటే మరి ఇక వాళ్ళకి టోర్నమెంట్లు ఏమైనా నడుస్తున్నాయా లేకపోతే వీళ్ళు కూడా ఉత్సవాలు ఏమైనా పెట్టుకుర్రా? ఆ దొంగల టాలెంట్ ఉత్సవాలు ఏమైనా పెట్టుకున్నారా ఏంది? కాలనీలు ఎంచుకొని వరుసగా ఇల్లు దోసుకుంటూ పోవాలి, మళ్ళీ చూసుకుంటూ రావాలి, ముడుచుకుంటూ పంచుకోవాలని ఏమన్నా. ఏం దొంగతనాలు రాయ్యా? ఎన్ని సీసీ కెమెరాలు పెడితే ఏం ఫాయిదా ఉన్నది? మరి సీసీ కెమెరాలు నిద్రపోతున్నాయా, పోలీసు వాళ్ళు నిద్రపోతుర్రా? మరి ఏం నడుస్తుంది ఏం కథ? అట్లా వరుస దొంగతనాలు ఏకంగా ఒకటే కాలనీలో 11 ఇళ్లలో పడితే ఏందన్నట్టు. ఇక ఎవరికి కావాలి కాయాలి, ఎవరికి కాలే నిద్రపోకుండా కావాలి కాయాలి మరి. పనిసాతగాని సోడిగాళ్ళు పాపం కష్టపడి సొమ్ము వేసుకున్న సొమ్మంతా దోసుకొని కన్నీళ్లు మిగులుతున్నారులా. గీ యాదాద్రి భువనగిరి జిల్లా కాడ తాళమేసిన ఇండ్లనే లక్ష్యంగా పెట్టుకొని దొంగతనాలు చేస్తాండ్రు. యాదాద్రి భువనగిరి జిల్లాల ఒకటే రోజు ఆలేరు, మొటకొండూరు మండలాల దొంగతనాలు అయినాయి. ఆలేరు పట్నం కాడున్న కాశీనాథ బంగారం దుకాణంలా 1.5 కిలోల ఎండాట, అర్ధతులం బంగారం అట దొంగతనం చేసుకొని పోయినరటనుల్లా. ఇక 1-2 గుమిగూడి గుండుగుత్త గ్రూప్ గట్ట అంటున్నారు ఈ దొంగలు. ఎడబడతాడు దొంగతనాలు చేసుకుంటా కట్టబడి సంపాదించుకున్న తొమ్మును కాయేసుకుంటా ఇక మొత్తానికైతే జనాల కళ్ళల్లా నీళ్ళే మిగులుతున్నారు. మా ఇంట్లో 50 తులాల కాళ్ళ కడాలు, 23,000 పైసలు, 5 తులాల చెప్పులు గుర్తి, బంగారు దిమ్మె అన్ని పోయినాయి మా ఇంట్లో. ఆగో చూసిన రానులా ఇంకేడ దాచుకుంటారు ఇలా బంగారం? భూమిలో దాచబెట్టుకుంటారా, బాయిలో పెడతారా? ఇలా సక్కదనం సావిట్లే పోను. పోలీసోళ్ళు కూడా జర నజరేసి ఇక ఎక్కడెక్కడైతే బాగా దొంగల ముఠాలు తిరుగుతున్నట్టు అనుమానం ఉన్నదో అక్కడ ఇక మొత్తానికైతే కాపు కాసి పట్టుకపోవాలని చెప్పి ఊరోళ్ళు మాట్లాడుకత్తున్న మాట. దేవుడిచ్చిన కాలు రెక్కలు ఉండనే ఉండే దంద చేసుకోవాలనుకుంటే ఏదైనా కష్టపడి చేసుకుంటే కాదారయ్య మీ దంద బొందల బోను. ఈ అడమైన గంజాయి చాక్లెట్లు తీసుకురాను, అవి పిపర్మెంట్ లెక్క ఈ కురుకురే పొట్లాలు అవి అమ్ముతారు చూడు పొరగాలకు. అవి ఐటి చాక్లెట్ పోటాల లెక్క అమ్ముతున్నారు గంజాయి. ఇక చిన్న పొరల కాంచలి పెద్దోళ్ళ దాకా ఏముంది వాళ్ళకేమో తెలియదా పొరగాలకు. ఇక 5 రూపాయలకు 6 రూపాయలకు 10 రూపాయలకు చాక్లెట్ అనగానే తీసుకొని నవ్వులా మత్తెక్కగానే మత్తులో పడి ఇంకోటి కొనా. ఏమి ఎట్లా తీసుకపోతురు దునియాని, ఏం ఖరాబ్ చేస్తురు ఏం కథ? అరే ఆగమున్నది పోరు ఈ దందాయి గంజాయి పాడైపోను ఈ దందా ముందర. ఏం చక్కదనం ఇది? వామ్మో ఇలా దందలు బొందల పోను. గంజాయి వ్యాపారులు రూట్లు మారుతుండ్రులో గంజాయిని చాక్లెట్ పాకెట్ల లెక్క మార్చి అమ్ముతాండ్రు. పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి ఖమ్మం జిల్లాకు తెప్పించి మారుమూర ఊర్లలో కూడా గంజాయి చాక్లెట్లు అమ్ముతుండ్రట. ఖమ్మం 2వ పట్టణ ఎక్సైజ్ సిఐ చంద్రమోహన్ ఆధ్వర్యంలా ఖమ్మం కాడున్న గుర్రలపాడ్ల తనిఖీలు చేసిండ్రు. ఇక ఒక ఆయన ఇంట్లో గంజాయి చాక్లెట్లు మొత్తం పట్టుకున్నారు చూడుండ్రి. అగ్గో చూసిన రానుల్లా చిన్న
పొలగాండ్లకు కూడా అమ్ముతున్నారట నువ్వు ఈ సోడిగాళ్ళు. బానోతు హరియా అనే మనిషి గుర్రలపాడ్లున్న ఆయన ఇంట్లో గంజాయి చాక్లెట్లుంచి గ్రానైట్ ఫ్యాక్టరీలున్న కూలీలకు అమ్ముతుండట. ఎక్సైజ్ పోలీసులకు ముచ్చట తెలుసుడుతోటి అక్కడికి చేరుకొని గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు చూడుండ్రి. బానోతు హరియాను అదుపులకు పట్టుకున్నారు. ఆయన కాంచెల్లి 5.5 కిలోల గంజాయి చాక్లెట్లను తీసుకున్నారులా. ఒరిస్సా నుంచి వెళ్ళి రైల్లా ఇక గుర్తు తెలియని మనుషులు వచ్చి ఇక మొత్తానికైతే ఎండు గంజాయి చాక్లెట్లు హరియాక అమ్మిండ్రట. ఆయన ఇక్కడ మొత్తానికైతే దంద నడిపిస్తున్నాడట. చూసిన రానులా ఇలా చేతులు ఇరిగిపోని ఇలా చేతులను చెట్లకు గట్ట యువత భవిష్యత్తుతోటి మొత్తానికి ఆటలాడుకుంటా అలా భవిష్యత్ ఆగం చేస్తాండ్రు. ఇక ఇట్లయితే నడవదని చెప్పి చాక్లెట్ల రూపంలో చిన్న పొలగాండ్ల కాంచెల్లి ఓయిస్ పిల్లగాండ్ల దాకా అలవాటు చేసుకుంటా అలా జీవితాలతోటి ఆడుకుంటుండ్రులా. ఇక గివన్నటి వాటి టీవీ5 సమర్పించు మాసమలన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.